హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ టీవీ. సో ఈరోజు ఉదయమే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ థియేటర్స్లోకి వచ్చింది. సో ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, అసలు సినిమా హిట్టా ఫట్టా, ఆడియన్స్ ఈ సినిమాకి డబ్బులు పెట్టి పోతే న్యాయం జరుగుతుందా జరగదా, ఇలాంటి విషయాల్ని సూటిగా మాట్లాడదాం సుత్తి లేకుండా. సో ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి సినిమాలో మనం అందరం చూసాం కదా. సో రాహుల్ రవీంద్రన్ సెకండ్ హీరోగా చేశారు. సో ఆయన గతంలో 2 సినిమాలకి డైరెక్షన్ చేయడం జరిగింది. ఇది 3వ సినిమా, ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి 3వ సినిమా ఇది ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాలో దీక్షిత్ హీరోగా చేశారు, అలాగే రష్మిక మందాన హీరోయిన్గా చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఏంటి, అసలు స్టోరీ ఏంటంటే సింపుల్గా ఒకే ఒక పాయింట్ తీసుకున్నాడు భయ్య. ఆ పాయింట్ని మొత్తం సినిమా చుట్టేశాడు అనమాట ఒక చిన్న పాయింట్తో. అదేంటనేది మాట్లాడుకుందాం. ఇక స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి లవ్లో పడిన ఒక అమ్మాయి. సో ఒక లవ్ చేసిన అబ్బాయితో లైఫ్ అంతా తను అనుకున్న విధంగా కాకుండా కాంప్రమైజ్ అయిపోయి అబ్బాయికి ఇష్టమైనట్టుగా అబ్బాయి చేతుల్లోకి వెళ్ళిపోతుంటే ఇక లైఫ్ అంతా నేను ఇలాగే కాంప్రమైజ్ అయ్యి బతకాల్సి వస్తుందేమో, సో ఇలా అయితే నేను నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదేమో అని చెప్పేసి ఆ అబ్బాయితో బ్రేకప్ చేసుకుందాం అనుకుంటుంది. సో అదొక్క పాయింట్, లవ్ బ్రేకప్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్ ఈ సినిమాలో. ఆ బ్రేకప్ అయ్యే టైంలో అవతల లవ్ చేసినటువంటి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది వన్ ఆఫ్ ద స్టేజ్లో మూవీలో చూపిస్తారు. సో అంతకంటే ముందు బిఫోర్ బ్రేకప్ వాళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తాడు. ఇది ఒక్క దాని మీదే సినిమా అంతా నడుస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే, సో బ్రేకప్ చేసుకుందాం అనుకుని అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు అబ్బాయి అర్థం చేసుకోక రివర్స్లో రియాక్ట్ అయితే పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి సినిమాలో మెయిన్ అమ్మాయి యొక్క ఆ ఫీలింగ్స్ని చూపించడమే డైరెక్టర్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ బట్ బాగా సాగదీశాడు అనిపించింది. ఒక పాయింట్ని పట్టుకొని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాగి పెట్టాడు. కొంచెం బోరింగ్గానే ఉందనిపించింది. ఓపిక ఉండాలి మరి సినిమా ఎండింగ్ వరకు చూడాలంటే. బట్ ఈ సినిమా ఎలాంటి వాళ్ళకి నచ్చుతుందనే పాయింట్కి వస్తే మాత్రం లవ్లో బ్రేకప్ అయిన అమ్మాయిలకి కొంచెం నచ్చచ్చు, కొంచెం సింక్ అవ్వచ్చు అనమాట, సిమిలారిటీస్ ఉంటాయి. బ్రేకప్ అయిన వాళ్ళకి కాదు, లవ్లో బ్రేకప్ చేసుకున్న అమ్మాయిలు ఉంటారు చూసారా, అంటే వాళ్ళుగా లవ్ వద్దనుకుని బ్రేకప్ చెప్పాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొంచెం సింక్ అవుతుంది. ఇందులో సిచ్యువేషన్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ఈ పాయింట్ కావచ్చు సింక్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఓవరాల్గా మనం ఈ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 అంటే 2.1, 2.2 అలా ఇవ్వచ్చు అండి. అది ద గర్ల్ ఫ్రెండ్ మూవీ.